కాకినాడ నగరపాలక సంస్థకు తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని సిపిఎం నగర కమిటీ డిమాండ్ చేసింది. సిపిఎం ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం సినిమా రోడ్ మున్సిపల్ కార్యాలయం వద్ద జోరువాన్లో కూడా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కన్వీనర్ పల్లెవెల్లి వీరబాబు మాట్లాడుతూ కాకినాడ నగరంలో ప్రత్యేక అధికారి పాలనకు నేటితో 3 సంవత్సరాలు పూర్తయిందని తెలిపారు. 2005లో కాకినాడ పురపాలక సంఘం కార్పొరేషన్గా అభివృద్ధి చెందిందని, ఈ 20 సంవత్సరాల కాలంలో కేవలం 10 సంవత్సరాలు మాత్రమే పాలకవర్గం కొలువు తీరిందని అన్నారు. గతంలో 7 సంవత్సరాల పాటు ఎన్నికలు లేకుండా ప్రత్యేక అధికారి పాలన సాగిందని, హైకోర్టు ఉత్తర్వులతో 2017లో ఎన్నికలు జరిగాయని అన్నారు. తాజాగా 3 సంవత్సరాలుగా పాలకవర్గం లేక కేంద్ర ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోయాయని అన్నారు. 74వ రాజ్యాంగ సవరణ కాకినాడ నగరంలో అమలు కావడం లేదని అన్నారు. ప్రజా సమస్యలు కూడా పూర్తి స్థాయిలో పరిష్కారం కావడం లేదని అన్నారు. చిన్నపాటి వర్షానికే నగరంలో ప్రధాన వీధులు జలమయం అవుతున్న పరిస్థితి ఉందని అన్నారు. స్మార్ట్ సిటీ నిధులతో కొంత అభివృద్ధి జరిగినా అనేక విషయాల్లో నగరంలో అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, అధికార పార్టీ పెద్దలు తక్షణమే స్పందించి కాకినాడ నగరపాలక సంస్థకు ఎన్నికలు నిర్వహించి ప్రజాపాలన కొనసాగించాలని సిపిఎం డిమాండ్ చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కమిటీ సభ్యుడు మలకా వెంకటరమణతో పాటు మేడిశెట్టి వెంకటరమణ, సిహెచ్ విజయ్ కుమార్, ఆర్ రమేష్, జె శేషు, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఆర్థిక సంఘ నిధులు కూడా పాలకవర్గం లేకపోవడం వల్ల ఆగిపోయి అభివృద్ధి కుంటుపడుతున్న పరిస్థితి. చిన్నపాటి వర్షానికే ప్రధాన వీధులు కూడా జలమయమైపోయినటువంటి పరిస్థితి కాకినాడలో తాండవిస్తున్నది. కార్పొరేషన్ అయితే పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుందని అనేక మంది నగర ప్రజలు, శ్రేయోభిలాషులు ఆశించారు. కానీ వాస్తవంగా స్మార్ట్ సిటీ పథకంలో కొన్ని రకాల డెవలప్మెంట్ తప్ప పూర్తి స్థాయిలో అభివృద్ధి అనేది కాకినాడలో జరగడం లేదు. దానికి కారణం 20 సంవత్సరాలుగా కార్పొరేషన్ ఏర్పడిన ఈ కాలంలో 10 సంవత్సరాలు మాత్రమే పాలకవర్గం కొలువు తీరింది. గతంలో 7 సంవత్సరాల ప్రత్యేకాధికారుల పాలన సాగితే తాజాగా 3 సంవత్సరాల నుంచి ప్రత్యేకాధికారుల పాలన సాగుతుంది. 74వ రాజ్యాంగ సవరణ కాకినాడ నగరంలో నిర్వీర్యం చేయబడుతుంది. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం, అధికార పార్టీ పెద్దలందరూ ఆలోచించి కాకినాడ నగర సమగ్రంగా అభివృద్ధి జరగాలంటే తక్షణం నగరపాలక సంస్థ ఎన్నికలు నిర్వహించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం.